నేను నా ఫ్రెండ్స్ గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. బట్ అలాంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డెమో వీడియో చూశారు కదా. ఇందులో డైలాగ్ కానీ బీజిఎం కానీ చాలా సూపర్గా అయితే ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాను కదా అని టెలిగ్రామ్లో చూడండి. చాలామంది ఈ డైలాగ్ మీద చేయమని అన్నారు. స్పెషల్గా ట్విట్టర్ యూజ్ చేసే వాళ్ళు చెప్పారు. ఓకే, ట్విట్టర్లోనే సెండ్ చేశారు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు వీడియో లాస్ట్ అయితే చూసి సపోర్ట్ చేయండి. ఒక ఎంకరేజ్ అయితే ఉంటుంది ప్లీజ్. ఫ్రెండ్స్ ఎక్కడైతే చూసుకోవచ్చు, మనమైతే ఇప్పుడు యూజ్ చేస్తున్న యాప్ అనేది అలర్ట్ మోషన్. మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరైతే అక్కడికి వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే టెలిగ్రామ్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మళ్ళీ వాడు లేనిపోయిన ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను. ఈ ఫాంట్ అయితే ట్రై చేయండి ఫాంట్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ ఇచ్చాను. మీరు షాక్ అవ్వద్దు. ఇందులో సైకిపెట్ కానీ ఇలాంటి ఏం యూజ్ చేయలేదు. ఎందుకంటే సైకిపెట్ తోటి మనకు అంత అవసరం లేదు. ఎఫెక్ట్ కొన్ని యాడ్ చేయాలి, అది చెప్తాను మీకు. కాబట్టి ముందు మొత్తం వీడియో అయితే చూస్తే మీకైతే ఒక ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి వీడియో అయితే కంపల్సరీ అయితే మొత్తం అయితే చూడండి. ఓకేనా, ఒక నిమిషం. పేజ్ ఎఫెక్ట్ అనేది ఓకే. ఇప్పుడు చిన్న మనకు లిరిక్స్ అయితే ఇలాగైతే కనిపిస్తుంది. లిరికల్కి యానిమేషన్ పెడితే ఇంకా బెస్ట్ ఉంటుంది. అది పెడదాం మనం. ఓకేనా, నో డౌట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ మీడియా అలా అయిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ఫ్రెండ్షిప్ అని ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను. దాని లాంగ్ ప్రెస్ చేసి వీడియో కింద తీసుకురండి. చెప్తాను, కిందికి తీసుకురండి, టోటల్ కిందికి. ఓకేనా, తీసుకొచ్చినాం కదా. దీన్ని మీరైతే 9 సెకండ్ వరకు పెట్టుకోవాలి. ఓకేనా, 9 సెకండ్ వరకు పెట్టిన తర్వాత దీన్ని కొంచెం కిందికి తీసుకొద్దాం. సారీ, కిందికి కాదు. ఓకే, ఇప్పుడు చూడండి లిరిక్స్ అయితే కరెక్ట్గా సెట్ అయింది. ఆ ఫోటో కూడా బాగానే ఉంది. దానికి యానిమేషన్ పెట్టాలి. ఒక యానిమేషన్ అయితే ఉంది, దాన్ని చెప్తాను. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బ్లర్ ఉంటుంది. బ్లర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు జూమ్ బ్లర్ అని ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే, జూమ్ బ్లర్ యాడ్ చేసిన తర్వాత స్ట్రెంత్ ఉంది కదా, స్ట్రెంత్ని సెలెక్ట్ చేసి స్ట్రెంత్ని స్టార్టింగ్లో అయితే ఒక 100 పెట్టుకోండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జరిపి 0 చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇంకా కొంచెం ఫాస్ట్గా రావాలంటే ఇక్కడ పక్కన కరువు ఆప్షన్ ఉంటుంది. కరువుని ఇలాగే పెంచుకుంటే ఫాస్ట్గా చూడండి, ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు టెక్స్ట్ యానిమేషన్ కూడా చెప్పాలి. టెక్స్ట్ ఏం లేదు, ఎక్కువ ఇది చేయాల్సిన అవసరమే లేదు. కీ యానిమేషన్ పెట్టుకోండి. నేను పెట్టింది కీ యానిమేషన్. మీరు వేరేది ఏమైనా పెట్టుకోవాలంటే టెక్స్ట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి పెట్టుకోవచ్చు. కానీ కీ యానిమేషన్ కూడా సింపుల్గా చెప్పేస్తారు. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, సెంటర్లోకి కీ ఫ్రేమ్, దాని పక్కన ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఈ టెక్స్ట్ని ఇక్కడ కనిపించకుండా పెట్టుకుందాం. దాని తర్వాత ఈ కరువు ఉంది కదా, కీ ఫ్రేమ్ మధ్యలో కరువు యాడ్ చేసి సెంటర్లో వచ్చి ఇలాగైతే కరువు పెడితే ఆటోమేటిక్గా వస్తుంది. దాని తర్వాత లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి కొంచెం ముందలు తీసుకోండి, అంతే. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఒకటే ఎఫెక్ట్ అన్ని దానికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పైన ప్లస్ అయిన కాపీ చేసి పైనుంచి మీరు ఒకసారి వచ్చేయండి. ఎందుకంటే అన్ని లిరిక్స్ని ఇలాగైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత దానిపైన ప్లస్ కానీ పేస్ట్ సైడ్ అని ఉంది కదా, పేస్ట్ చేసుకుంటే అన్ని దానికి అప్లై అవుతుంది. చూడండి ఇలా అన్ని దానికి అప్లై అయింది కదా, నైస్, బాగానే సెట్ అయింది. ఓకే, ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఇక్కడ మనకైతే 4 ఫొటోస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మీకు ఇంకో ఫోటో కనిపిస్తలేదు, కనిపిస్తుంది, అది కూడా చెప్తాను. ఓకేనా, ఈ అందులో అల్లు అర్జున్ సార్ ఫోటో ఏదైతే ఉందో దానికి పేజ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీన్ని మనం అన్ని ఫొటోస్కి చేయాలి. అన్ని ఫొటోస్కి తర్వాత చేద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో చేంజ్ చేద్దాం కదా, ఒక 2 గ్రూప్స్ చెప్తాను. మిగతాది ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటారు. గ్రూప్ అని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మనకు ప్రభాస్ సార్ ఫోటో ఉంటుంది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్గా ఏదైతే మనకు అది కాలం కనిపిస్తుందో ఆ కాలంలో సెంటర్లో కరెక్ట్గా ఫేస్ వచ్చేలాగా పెట్టి వీడియో లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే అది ఇమేజ్ వచ్చిందా లేదండి, వచ్చింది. ఇక్కడ చూడండి ఒక సైడ్ అయితే వచ్చింది. ఓకే, ఇలాగైతే మీరు ఎన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయో అన్ని చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒక ఎఫెక్ట్ అయితే మనం పెడదాం. ఈ గ్రూప్ 2 అని ఉంది కదా, ఈ గ్రూప్ 2 సెలెక్ట్ చేసిన తర్వాత
ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు పేజ్ కలర్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని కాపీ చేద్దాం. ఓకే, కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనకు గ్రూప్ 2 అయితే ఉంది కాబట్టి గ్రూప్ 4ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి దీనికి అయితే పేస్ట్ చేద్దాం. ఓకేనా, పేస్ట్ చేస్తే రెండు కింది నుంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు 3 దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేమ్ అది కూడా అక్కడి నుంచి వస్తుంది. అలా రాకుండా దీన్ని ఓపెన్ చేద్దాం. యాంగిల్ ఉంది కదా 270 ఉంటుంది, దీని మీద 180 చేసుకోండి. 180 కాదు 90 చేసుకోండి. 90 చేసిన తర్వాత పైన ప్లస్ కానీ కాపీ చేసి ఇంకోటి ఫస్ట్ది ఉంటుంది, దాన్ని కూడా పేస్ట్ చేసుకోండి. అంటే రెండు అయితే పైనుంచి రావాలి, రెండు కింద నుంచి రావాలి. ఇప్పుడు చూడండి, సూపర్ కదా, బాగా సెట్ అయింది. ఇప్పుడు కరెక్ట్గా 9 సెకండ్ తర్వాత వచ్చి ఒక షేప్ తీసుకోండి. జూమ్ చేద్దాం ఈ షేప్ని, ఇలాగైతే కిందికి తీసుకొద్దాం. వీడియో లాస్ట్ ఒకటే జరిపి ఇప్పుడు మనకు కలర్ అయిన ఫీల్డ్కి వెళ్ళి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడైతే పెడదాం. ఇలా ఓకే, పెట్టిన తర్వాత ఈ బ్లాక్ కలర్ రిమూవ్ చేయాలంటే కలర్ అయిన ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ 0 చేసుకుంటే బ్లాక్ కలర్ రిమూవ్ అవుతుంది. కొంచెం పైన తీసుకుందాం దీన్ని. ఓకే, ఇలా ఓకే, కింద పెట్టుకొని దీన్ని డూప్లికేట్ చేసి పైన తీసుకుని రోటేట్లోకి వెళ్ళి రోటేట్ చేసుకోండి. నైస్, సెట్ అయింది. చూడండి, చాలా సూపర్గా సెట్ అయింది. దీనికి మీరు దానిపైన టైటిల్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఫ్రెండ్షిప్ డే కాదు, సారీ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్షిప్ అని పెట్టాను. దానికి ఏదైనా ఒక ఫాంట్ అయితే ట్రై చేయండి. కలర్లో మాత్రం బ్లాక్ కలర్ పెట్టి కొంచెం జూమ్ చేద్దాం, కిందికి తీసుకుందాం. అంతే, దాని కింద మీ యొక్క వాటర్ మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి పెద్ద యానిమేషన్ పెట్టాల్సిన అవసరం లేదు, టోటల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. పైన షేర్ అయితే ఉంటుంది, సేవ్ చేసుకోండి.